ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్ట్ 25 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 40వ కీర్తన 7-8 వచనాలు. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. వ్యాఖ్యాన అంశం: స్తోత్ర రూపమగు గీతము. వ్యాఖ్యాన అంశం: స్తోత్ర రూపమగు గీతం. వ్యాఖ్యానం: ఈ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తుతోనే కలుపబడింది. క్రీస్తే 40వ కీర్తన 7-8 వచనాల్లో మాట్లాడుతున్నాడు. ఆయన వస్తాడు అనగా 1000 ఏండ్లకు పూర్వమే దావీదు ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడై క్రీస్తు విషయమై వ్రాశాడు. అసలు లేఖములన్నీ క్రీస్తుకే సాక్ష్యమిచ్చున్నవి అని యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చెబుతోంది. అంతేకాదు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చెబుతున్నట్లు యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమై ఉన్నది. కనుక బైబిలు ద్వారా క్రీస్తే గోచరం కావాలి. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అని 40వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటున్నాడు. అయితే రెండవదిగా దావీదులో క్రీస్తు నిలిచి ఇలా పలుకుతున్నాడు అని తెలుస్తుంది. దావీదు కంటే క్రీస్తు ఆంతర్యంలో నిండారులుగా దేవుని వాక్యం నివసించింది. దీని 3వ వరుస నమ్మిన వారిది. వారి ఆంతర్యంలోనూ వాక్యం నివసించి ఉండాలి. 37వ కీర్తన 31వ వచనం చూడండి. అంతేకాదు, సమృద్ధిగా ఆ వాక్యము మనలో నివసింపవలను అని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అంటుంది. 40వ కీర్తన 2వ వచనంలో చెప్పిన గుంట విషయమై: 1, దావీదు నాశనకరమైన గుంటలో నుండి పైకి తీయబడ్డాడు. 2వ వచనంలో. 2, క్రీస్తు ఈ కీర్తనలో దండిగా ఉన్నాడు కనుక మన విమోచనకై క్రీస్తు కూడా నాశనకరమైన గుంటలో దిగి చనిపోయిన తరువాత పైకి తీయబడెను అని తెలుస్తోంది. 3వదిగా 40వ కీర్తన 3వ వచనంలో వర్ణించబడిన స్తోత్ర రూపముగ గీతము విషయమై అది చనిపోయి లేచిన క్రీస్తు గీతము మరియు రక్షింపబడిన దావీదు నోట ఆ గీతమున్నది. నమ్మిన వారు ఇప్పుడు రక్షింపబడి ఆనందిస్తూ ఆ గీతం పాడుతున్నారు. మరి అది మీకున్నదా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.